హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏ పనులు చేశానో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్కి జ్యోతి జీవనం అని ఎందుకు పెట్టానో కూడా మీకైతే చెప్తా ఈరోజు. అట్లానే మా మెయిడ్ అయితే రాలేదండి ఈరోజు. నేనైతే ముగ్గు వేద్దామనేసి కల్లాపైతే చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నా. చిన్న ముగ్గే పెట్టానండి. ఎందుకంటే చాలా పనుంది ఈరోజు. మెయిడ్ లేదు కదా! సో, అన్నీ నేనే చేసుకోవాలి. చిన్న ముగ్గయితే పెట్టేసి, మేము మార్నింగ్ హాట్ వాటర్‌తో అయితే డే స్టార్ట్ చేస్తామండి. హాట్ వాటర్‌లో లెమన్ విత్ హనీ కానీ, లేకపోతే ఫెనుగ్రీక్ సీడ్స్ వాటర్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాము. నేను మా హస్బెండ్‌కి హనీ విత్ లెమన్ అడిగారు. సో, నేను తనకది కలిపేస్తున్నా. నేనైతే ఫెనుగ్రీక్ సీడ్స్ వాటర్ అయితే తాగేసాననమాట. నేను పౌడర్ చేసుకొని పెట్టుకుంటా అండి. నేను డైరెక్ట్‌గా వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ కలిపేసుకొని తాగేస్తా అనమాట. కాసేపు గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చేసా. గార్డెన్‌లో చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. అవే ఆలోచిస్తున్నాననమాట. అవి ఎప్పుడెప్పుడు చేస్తానా, ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ అట్లా వాక్ చేస్తున్నా. ఈలోగా ర్యాంబో వచ్చాడు. వాడింకా నాతోనే అట్లా వాక్ చేస్తూ ఉన్నాడనమాట. చూసారా, అరటి చెట్టు నేను ఫస్ట్ టైం అండి పెంచటము. కాయలైతే బానే వచ్చాయి. హార్వెస్టింగ్ టైంలో చూడాలి. ర్యాంబోని కాసేపు ఆడిపిద్దామని పక్కనే పార్క్ ఉంటుందండి. దాంట్లోకొచ్చి ఆడిపిస్తున్నాం అనమాట. వాడికి బాల్ ఉంటే చాలండి, 24/7 బాల్ ఆడమన్నా కూడా ఆడతాడు. అంత పిచ్చి అనమాట బాల్ అంటే. సో, ఆట అయితే అయిపోయిందండి. నేనైతే వాడికి ఇంకా ఫుడ్ కుక్ చేద్దామని లోపలికైతే వచ్చేసా. మీకు రెసిపీ చూపించాను. సేమ్ రెసిపీ ఈరోజు కూడా కుక్ చేస్తున్నా అండి. నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశా. ఈరోజు చాలా వర్క్స్ అయితే ప్లాన్ చేసుకున్నా అండి నేనైతే. బట్టలు కొన్ని మడతపెట్టి కబోర్డ్స్‌లో సదరాల్సినవి ఉన్నాయి. అట్లానే ఇల్లూడ్చి ఒకసారి అయితే మాపింగ్ పెట్టేయాలి. అట్లానే ఈరోజు నేను కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి గార్డెన్‌లో. కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ అయితే ఉంది నా దగ్గర ప్రెజెంట్. సో, నేను వాటితో అయితే చేసేస్తా ఈరోజు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు అందరికీ చెప్పే ఉన్నానండి. నాకు పెట్స్ అన్నా, గార్డెన్ అన్నా చాలా ఇష్టం అని చెప్పి. సో, నాకు వీటితో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటికి రాకముందు నాకు అసలు పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదండి. కానీ వచ్చిన తర్వాత 1 వీక్‌లో ర్యాంబో అయితే బాగా కనెక్ట్ అయ్యాడు. సో, అప్పటినుంచి నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం వచ్చింది. తర్వాత నేనైతే కొంచెం ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో, దానికని నేను చిక్కుడుకాయలైతే హార్వెస్ట్ చేసేస్తున్నా అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే కింద బంతిపూలు చూసారా ఎంత బాగా పూసిందో. యాక్చువల్‌గా అవి కంపోస్ట్‌లో వచ్చిందండి నారనేది. సో, నేను అవి తీసి ఒక్కొక్కటిగా ఒక 5, 6 అయితే పెట్టాను పక్కన పక్కన. అన్నీ మంచిగా బ్లూమ్ అయింది. అన్నీ యెల్లో కలర్ వచ్చింది. తర్వాత నేను హౌస్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసా. మనం మన యుటెన్సిల్స్ క్లీన్ చేసుకున్నాక ఎప్పటికప్పుడు మనం ఆర్గనైజ్డ్‌గా షెల్ఫ్స్‌లో అనేది ప్లేస్ చేసుకుంటే మన వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనం ప్రతిదానికి వెతుక్కోవాలండి. ఇంటి పనులు చేసేటప్పుడు నేనైతే సాంగ్స్ పెట్టుకుంటా అండి హై వాల్యూమ్‌లో. పెట్టుకొని మంచిగా వర్క్ చేస్తాననమాట. దీనివల్ల నాకు అస్సలు స్ట్రెస్ అనిపించదు. నేను ఎక్కువ 90స్ సాంగ్స్ వింటానండి. అవంటే నాకు చాలా ఇష్టం అనమాట.
తర్వాత నేను కిచెన్ ప్లాట్‌ఫామ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. స్టవ్ ఆల్రెడీ నీట్‌గానే ఉందండి. సో, అందుకని ప్లాట్‌ఫామ్ ఒకటి క్లీన్ చేసేసుకున్నా అనమాట. మన ఇల్లు క్లీన్‌గా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. మెయిన్‌గా కిచెన్ అండ్ వాష్‌రూమ్స్ ఎప్పుడూ నీట్‌గా పెట్టుకోవాలి. ప్లాట్‌ఫామ్స్ క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే సింక్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసా. అంట్లు కడిగేసిన తర్వాత ఇలాగా సింక్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే నీట్‌గా అనిపిస్తుంది కిచెన్ కూడా. మీకెప్పుడైనా సింక్‌లో అడ్డం ఏదైనా పడి వాటర్ అయితే వెళ్ళకుండా ఉందనుకోండి, అలాంటి టైంలో మనం హాట్ వాటర్, బేకింగ్ సోడా అట్లాగే వెనిగర్ ఈ 3 కలిపి తూములో కనుక వేసామనుకోండి, క్లాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. వాటర్ స్మూత్‌గా వెళ్ళిపోతుంది. చూసారా సింక్ ఎంత నీట్‌గా కనిపిస్తుందో ఇప్పుడు. ఈ పని అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లుడవటం స్టార్ట్ చేసేసా. బిఫోర్ థట్ నేనైతే ఒక్కసారి బెడ్‌షీట్స్ అన్నీ దులిపేసుకున్నా అండి. నేను అన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. సో, ఇల్లయితే ఊడవటం స్టార్ట్ చేసేసా. 'రాంబో' హెయిర్ ఉంటుంది కదండీ! సో, నాకు అందుకనే ఎక్కువ టైం పడుతుందనమాట క్లీనింగ్‌కి. అదర్‌వైస్ అంత టైం ఏం పట్టదు. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాపింగ్ అయితే పెట్టేసుకున్నాను బెడ్‌రూమ్ వైస్. తర్వాత కిందకెళ్ళి హాల్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ అయితే అవుతుందండి. ఇక్కడైతే నాకు చాలా నచ్చింది ప్లేసు. ఇది యాక్చువల్‌గా ఔట్‌స్కట్స్ అండి. సో, నాకు ప్లెజెంట్ లైఫ్ అయితే ఉంది ఇక్కడ. సో, నాకైతే గార్డెనింగ్ అండ్ పెట్స్ అంటే ఇష్టం కదా! ఆ రెండిటి మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి స్కోప్ అయితే దొరుకుతుందిక్కడ. ఈ ఇంటితో నాకు మంచి ఎమోషనల్ టచ్ అయితే ఉందండి. ఎందుకంటే మేము ప్రతీదీ దగ్గరుండి చేయించుకున్నాము. అట్లాగే నా లైఫ్ ఎట్లా ఉండాలి అని నేను అనుకున్నానో అట్లానే ఉందండి. గార్డెను, పెట్స్ అట్లాగే ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌లో ఒక మంచి ఇల్లు ఉండాలి అని అనుకున్నా. సో, నాకు అవన్నీ బై గాడ్స్ గ్రేస్ అయితే దొరికింది. సో, ఈ ఇంట్లో నా లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే నేను ఈ ఛానల్‌కి 'జ్యోతి జీవనం' అని పెట్టాననమాట. ఎట్లా ఉంది? మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజకు కావాల్సిన పూలు మన గార్డెన్ నుంచి కోసేసుకున్నాననమాట. చూసారా? అన్నీ యెల్లో కలర్ పూలే ఉన్నాయి ఎక్కువ గార్డెన్‌లో. మందారాలు యెల్లో కలర్ చాలా బావుంటుంది. అట్లానే బంతి పూలు చూసారు కదా! బా వచ్చాయండి పూలైతే. అట్లానే ఆరెంజ్ కలర్ మందారం కూడా కోసాననమాట. కొన్ని పూలు కోస్తాను. అట్లాగే కొన్ని పూలు చెట్లకే వదిలేస్తాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. టెర్రస్ గార్డెనింగ్ ఎవరికన్నా ఉందంటే గనక మల్చింగ్ అయితే చేసేసుకోండి. ఎండలు బానే ఉన్నాయండి. మధ్యాహ్నం పూట అయితే బాగా అనిపిస్తుంది ఎండ. మార్నింగ్ పూట అంత అనిపించట్లేదు గానీ, మధ్యాహ్నం అయితే బాగా అనిపిస్తుంది. అట్లానే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మేము రీసెంట్‌గా పర్చేస్ చేశామండి ఈ బ్రాస్ ఐటెమ్స్ అన్నీ. ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ వాళ్ళది షాప్ ఉంది కదా! సో, నేనది యూట్యూబ్‌లో ఒకసారి చూసాను వాళ్ళది ఛానల్. మాకు హైదరాబాదే కాబట్టి సో, మేము అక్కడికెళ్ళి తీసుకున్నామనమాట ఇవన్నీ. ఈసారి లక్కీగా వైకుంఠ ఏకాదశికి 2 సార్లు తిరుపతి వెళ్ళామండి. జాన్ 2 వెళ్ళాము. అలాగే డిసెంబర్ 23 కూడా మాకు దర్శనం అయితే దొరికింది. ఫస్ట్ టైం అండి వైకుంఠ ఏకాదశికి నేను జాన్ 2 వెళ్ళటము. అట్లానే మొన్న కూడా రీసెంట్‌గా అయింది కదా! అప్పుడు కూడా తిరుపతిలోనే అయింది దర్శనము. చాలా ప్లెజెంట్ అనిపించింది. ఎందుకంటే
వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో టికెట్స్ దొరకడం అనేది చాలా అదృష్టం కదండి. అట్లాగే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. టైం ఎక్కువైతే ఏం పట్టలేదు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనకి టికెట్స్ అనేది అవైలబిలిటీ ఉందండి. 2023 నుంచి స్టార్ట్ చేశారు వైకుంఠ ఏకాదశికి. మనకి నార్మల్ టైమింగ్స్లో కూడా ఉంటుంది ఆ టికెట్స్ అనేవి. పర్ హెడ్ 10,000 రూపీస్ పడుతుంది. మనకి గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుందన్నమాట ఆ టికెట్ ద్వారా. అట్లానే ఈ టికెట్ ద్వారా మనం వైకుంఠ ఏకాదశికి మాత్రం బయట వరకే అలవెన్స్ అండి. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ వీవీఐపీస్కి మాత్రమే లోపల వరకు ఎంట్రన్స్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి చాలా రష్ ఉంటుంది కదా, అందుకని నార్మల్ 300 రూపీస్ టికెట్ వరకు మనకి పంపిస్తారనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి పప్పాయ అయితే తీసేసుకున్నాము. ఇడ్లీ బ్యాటర్స్ అయిపోయాయండి. సో నేనైతే అందుకని ఫ్రూట్స్ కట్ చేసేసాను అనమాట. అట్లానే కంపోస్ట్ కూడా రెడీ చేశానండి ఈరోజు. నేను యాక్చువల్గా పప్పాయలో సీడ్స్ ఉంటే దాన్ని గార్డెన్లో వేద్దాం అనుకున్నా. బట్ దీంట్లో అయితే ఒక్క సీడ్ కూడా లేదు. లాస్ట్ టైం అయితే ఉందండి, బట్ దాంట్లో ఆ సీడ్స్ వేసినప్పుడు జర్మినేట్ అయితే అవ్వలేదన్నమాట. అందుకని ఈసారి ట్రై చేద్దామంటే దీంట్లో కూడా సీడ్స్ లేదు. ఇప్పుడు మ్యాక్సిమం పపాయాస్కి ఇట్లానే వస్తుంది కదా వితౌట్ సీడ్స్. ఏంటో అన్నీ హైబ్రిడ్ వెరైటీ అయిపోతుందండి. మనకి నాటివి అస్సలు దొరకట్లేదు ఇప్పుడు. పపాయ చాలా స్వీట్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. చూసారు కదా, చూడటానికి కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కంపోస్ట్ అయితే రెడీ చేసేసుకుందామని కూర్చున్నా. ఇక్కడ చూసారా, ఎండుటాకులన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నానండి. అట్లాగే కిచెన్ వేస్ట్ అన్నీ వేరే దాంట్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు. కవర్లో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకుంటానమాట, ఈగలు దోమలు అట్లా రాకుండా. ఇదైతే కిచెన్ వేస్ట్ వేసేస్తున్నా. ఎక్కువ మనం బ్రౌన్స్ వేసుకోవాలండి. ఎండుటాకులు వేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అట్లాగే మట్టి కూడా మీరు ఖచ్చితంగా మొత్తం కవర్ అయిపోయేలాగా కప్పేశారనుకోండి, మీకు అస్సలు స్మెల్ రాదు. మీకు కంపోస్ట్ కూడా మంచిగా రెడీ అవుతుంది. చూసారు కదా, నాకు దగ్గర ఎక్షెల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను ర్యాంబోకి పెడుతూ ఉంటా. సో ఫస్ట్ అయితే ఎండుటాకులు వేసాము, తర్వాత కిచెన్ వేస్ట్ వేసాము, దాని తర్వాత మళ్ళీ బ్రౌన్స్ వేసాను, దాని తర్వాత మళ్ళీ గ్రీన్స్ వేసాను. గ్రీన్స్ అంటే మనకి గార్డెన్లో వేస్ట్ ఉంటుంది కదా, ప్రూనింగ్ చేసిన ఆకులు, అవన్నీ వేసేసాను అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, నాకు 50% కంపోస్ట్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి తీసుకొని మళ్ళీ దాంట్లో డంప్ చేసేస్తాను. సో ఏంటంటే కంపోస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో ఇట్లా మీరు కూడా ఫాలో అయిపోండి, ఫాస్ట్గా అవుతుంది కంపోస్ట్ అనేది. నేనైతే ఈ ట్రిక్ ఫాలో అయ్యి నేను కంపోస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి చూస్తాను. ఇది మీరు ఫస్ట్ టైం కంపోస్ట్ చేస్తున్నారంటే కనుక మీ దగ్గర ఎండుటాకులు ఎక్కువ ఉంటే వేసుకోండి. అట్లాగే బ్రౌన్ పేపర్స్ ఉన్నా కూడా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దాని మీద అయితే మట్టి కప్పేసేయండి మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయిన కంపోస్ట్ అండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మంచిగా మనం వర్షం పడేటప్పుడు ఎట్లాంటి స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్ అట్లా వస్తుందన్నమాట. అట్లా వచ్చిందంటే మనకి కంపోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీరు చక్కగా దీన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన మామూలు మట్టి పోసి మొక్కలు పెట్టుకున్నారంటే చాలా బాగా పెరుగుతుంది. కంపోస్ట్ రెడీ చేసేసుకున్న తర్వాత నేనైతే వంట ప్రిపేర్ చేశాను. మార్నింగ్ చిక్కుడుకాయలు కట్ చేశా కదండి, సో దాంతో అయితే నేను ఇప్పుడు వంట వండేద్దామని అనుకుంటున్నా. సింపుల్గా కుక్ చేసా ఈరోజు, ఎందుకంటే చెప్పా కదా వర్క్ ఎక్కువైందని. సో అందుకని చిక్కుడుకాయ టమాటా వండేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసిన తర్వాత కొంచెం చిక్కుడుకాయలు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి మగ్గబెట్టేసాను అనమాట. దాంట్లో టొమాటోలు కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గబెట్టి తర్వాత కారము వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కనుక బాయిల్ చేసామనుకోండి, చక్కగా కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. మీరు రోటీస్కి అలాగే రైస్కి రెండింటికి ఈ కర్రీ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో పెరిగింది కదా ఈ చిక్కుడుకాయలు, అందుకని చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. నాకైతే చాలా టేస్టీ అనిపిస్తుంది ఇంట్లో వండుకున్న కూరగాయలతో కర్రీ చేసామంటే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతే, వెరీ సింపుల్.
నేను మా కారంలో పసుపు కొమ్ములు, అట్లాగే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులేసి ఒకేసారి పట్టిచ్చేసుకుంటాను. అందుకనే కారం టేస్టీగా ఉంటుంది. మనకి పని కూడా తగ్గిపోతుందండి. సెపరేట్‌గా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేయాల్సిన పనుండదు. అట్లానే పసుపు కూడా వేయాల్సిన పనుండదు. అన్నీ ఒకేసారి కొట్టిచ్చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అట్లాగే కారం వాసన కూడా చాలా బావుంటుంది. కూరలు కూడా రుచిగా అనిపిస్తాయండి. మీరెవరన్నా కారం ట్రై చేయాలి అంటే ఇట్లా ట్రై చేయండి. వంట అవుతుండగానే నేను ఎక్కడ సామాన్లు అక్కడ సదిరేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చిందరవందరగా ఉంటే మనకి ఈ పని ఎక్కువైపోతూ ఉంటుందనమాట. సో, ఆర్గనైజ్డ్‌గా మనం వంట అయిపోతున్నప్పుడే ఎప్పటికప్పుడు స్టవ్ క్లీనింగ్ గానీ, అట్లానే మనం సామాన్లు ఎక్కడిదక్కడ పెట్టుకుంటూ ఉంటే మనకి ఈ పని అనేది తొందరగా ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను ప్యారలల్ వర్క్ చేస్తానండి ఎక్కువ. సో, ప్యారలల్ వర్క్ చేస్తుంటే ఏంటంటే మనకి టైంకి అన్నీ ఫాస్ట్‌గా రెడీ అయిపోతాయి. మార్నింగ్ నుంచి సాంగ్స్ అట్లాగా ఆన్‌లోనే ఉందండి. 6కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైము 11 అయితుంది. సో, చూసారా ఆల్మోస్ట్ 5 అవర్స్ అయితే అయిపోయింది. సో, రాంబోకి కూడా పాటలంటే ఇష్టము. వాడు కూడా సాంగ్స్ పెడితే అస్సలు అరవడు. అలా పడుకొనే ఉంటాడు. సో, అందుకని వాడు వంటగదిలోకి కూడా అస్సలు రావట్లేదనమాట. లేకపోతే ఈసారి 2, 3 టైమ్స్ అయితే వచ్చేవాడు. నాన్ వెజ్ ఉంటే వస్తాడండి ఎక్కువ వంటగదిలోకి. ఈరోజు వెజ్ గదా! అందుకని సైలెంట్‌గా పడుకున్నాడు. 12:30కి 2 ఎగ్స్ అయితే పెట్టేస్తా అనమాట. తర్వాత ఈవినింగ్ మళ్ళీ పెడతాం అంతే. 2 పూటలేనండి వాళ్ళకి ఫుడ్ అయితే. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.